ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు మిస్టర్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆర్యవర్ధన్ వచ్చేలోపు కెనడే వేసిన స్కెచ్ని వేరే స్కెచ్తో రీప్లేస్ చెయ్యాలి. అది కష్టం సార్. ఆర్య సార్ ఉండగా అస్సలు కుదరదు సార్. అయితే ఒక పని చేయి, ఆ స్కెచ్ కంప్లీట్ కాకుండా కెనడేకి ఏదో ఒక డిస్టర్బెన్స్ అన్నా క్రియేట్ చేయి. ఫైనల్గా ఆర్యవర్ధన్ మాత్రం ఫైనల్ స్కెచ్ చూడకూడదు. మైండ్ ఇట్. ఓకే సార్, నేను ఎలాగోలా రిస్క్ చేస్తాను. బట్ నా రిస్క్ తగ్గట్టే అమౌంట్ కూడా అందాలి. నువ్వు అడిగిన దానికి డబుల్ పేమెంట్ అందుతుంది. ఓకేనా? ఓకే సార్, నేను చూసుకుంటాను. స్కెచ్ సంగతి ఓకే, మరి అను దీక్ష సంగతి? దానికి ప్లాన్ ఎప్పుడో రెడీ. ఆల్రెడీ నా మనుషులు పోలీస్ గెటప్లో అను దీక్షగా భిక్షాటన చేస్తున్న టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయారు. అసలు అక్కడికెళ్ళి ఏం చేయబోతున్నారు? తినబోతూ రుచులెందుకు మాన్సి, లైవ్ లో చూద్దాం పద. మీరు వెళ్లేసరికి అను దీక్ష భగ్నం అయినా అయిపోవచ్చు. వెళ్ళండి, వాచ్ అండ్ ఎంజాయ్. సరే అన్నయ్య, పద. How their 4 years age. Coming to these pictures, they will be like this at the age of 10 years. These are at their 16 years. Perfect teenage age. నెక్స్ట్ 20 years, ఆఫ్టర్ 20 years పిక్చర్స్ ఉంటాయి దాదా. మేబీ అవి చూస్తే మనకు క్లారిటీ రావచ్చు. Of course, but this operation is some time-taking process. I am still working on it. Please, sir, don't get upset. I will complete this by evening. I know, Mr. Kende. You can do it. I'll wait for your call. Okay? You carry on. Okay, sir. డిసప్పాయింట్ అవ్వకండి దాదా. ఈవినింగ్ వరకు కంప్లీట్ చేస్తానన్నారు కదా, నేను దగ్గరుండి మానిటర్ చేస్తాను. డిసప్పాయింట్మెంట్ కాదు నీరజ్, ఈ పెళ్లి ఆపగలనా లేదా అనే టెన్షన్. ఒకవేళ ఇందులో ఫెయిల్ అయితే పిల్లలకి రాధగారికి నేను ఎలా ఆన్సర్ చేయాలి? నా మనసుకు నేనేం చెప్పుకోవాలి? అనుస్థానంలో వేరెవరో రావడం నేనెలా భరించగలను? ఆర్య, దిస్ ఈజ్ నాట్ యూ. పెళ్లి దగ్గరకు వచ్చిందనే టెన్షన్లో నెగిటివ్గా థింక్ చేస్తున్నావు. యూ ఆల్వేస్ థింక్ పాజిటివ్. అలాగే ఉండు ఆర్య, డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది. అమ్మ ధర్మం చేయండి అమ్మా. అమ్మ ధర్మం చేయండి అమ్మా. అను చేస్తున్న దీక్షకి ఇదే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిందంటే వాళ్ళిద్దరూ తిరిగి కలవడం ఖాయం. దీక్ష పూర్తి చేస్తేనే కదా. అయ్యా, ఇంకో 216 వస్తే నా దీక్ష పూర్తవుతుంది. అమ్మా 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 ధర్మం చేయండి అమ్మా. అమ్మా
మీరు వచ్చేసేయండి. లేవండి అందరం లేవాలి. ఏంటయ్యా ఏం జరిగింది? ఇక్కడ కూడా బెచ్చం ఎత్తుకోకూడదా? భిక్షం ఎత్తుకోవచ్చు, కానీ మీలో ఎవరో గుడికొచ్చిన పిల్లల మెడలో చైన్ కొట్టేస్తున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది. దొంగతనమా? మేమెందుకు చేస్తాం సారు? అదే సాతనైతే ఇట బిచ్చం ఎందుకు ఎత్తుకుంటాం? ఇలా అయితే అనుమానం రాదని చేస్తారు మీరు. మీ సంగతి మాకు తెలుసు. వెతకండి రా, వెతకండి. చూపించు. సార్ సార్ దొంగ దొరికింది సార్. దొరికావే, నువ్వే నా దొంగతనాలు చేస్తుంది? సార్ సార్ నిజంగా నాకే తెలియదు సార్. నేను ఏ దొంగతనం చేయలేదు. ఇది ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. దొరికిన తర్వాత అందరూ ఇదే మాట చెప్తారు. ముందు పోలీస్ స్టేషన్కి పదా. అయ్యో సార్ సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. ఇది నా జోలిలోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు సార్. సార్ నేను నిజంగా దొంగని కాదు సార్. అసలు నాకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది నమ్మండి సార్, ప్లీజ్ సార్. అలాగా, నువ్వు అంత కోటేశ్వరరాలివా? టైం పాస్ కోసం ఇక్కడ భిక్షం ఎత్తుకుంటున్నావా? చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.